Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 8 in our fight journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే హౌ టు మేక్ హెచ్టిఎంఎల్ పేజ్ రెస్పాన్సివ్నెస్. గైస్ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే చాలామందికి ఒక పేజ్ స్ట్రక్చర్ ఎక్కొచ్చు, డిజైన్ కూడా చేస్తారు గైస్. కానీ ఆ డిజైన్ అనేది ఏదైనా ఒక్క డివైస్ మాత్రమే చేస్తారు గైస్. కానీ ఆ హెచ్టిఎంఎల్ పేజ్ అనేది వేరే డివైస్లో ఓపెన్ చేసినప్పుడు అది చూస్తాకి అంత బాగోదు గైస్. లైక్ మొబైల్లో మనం డిజైన్ చేసిన హెచ్టిఎంఎల్ పేజ్ అనేది ల్యాప్టాప్లో చూసినప్పుడు లేకపోతే ట్యాబ్లో చూసినప్పుడు అంత బాగోదు గైస్. సో మనం ఈరోజు ఏం చూద్దామంటే మనం క్రియేట్ చేసిన హెచ్టిఎంఎల్ పేజ్ని ఏ డివైస్లో ఓపెన్ చేసినా, లైక్ అది మొబైల్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఏ డివైస్లో ఓపెన్ చేసినా మనం ఒక్క డివైస్లో రాసిన డివైజు అన్ని డివైజుల్లో అట్రాక్టివ్గా ఎలా కనిపించాలో చూద్దాం గైస్. సో ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మీరు మాత్రమే చూడకోకుండా ఎవరికైతే ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్. అప్పుడే మన కంటెంట్ అనేది అందరికీ షేర్ అవుద్ది. సో దట్స్ ఇట్ గైస్. సో కొంచెం కూడా లేట్ చేయొద్దు ఇంకా. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా గైస్? టుడే ఇస్ డే 8. సో ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే మేక్ హెచ్టిఎంఎల్ పేజ్ రెస్పాన్సివ్ ఇన్ తెలుగు, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేషన్స్, కీ ఫ్రేమ్స్, మీడియా కవరేజ్, యానిమేషన్స్. గైస్ సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని హౌ టు రెస్పాన్సివ్నెస్. ఓకే గైస్, ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని రెస్పాన్సివ్నెస్గా ఎలా మార్చాలో చూద్దాం గైస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టాపిక్స్. ఓకే గైస్. సో ఎవరైతే మన ప్రీవియస్ క్లాసెస్ చూడలేదో, లైక్ అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ అంటే ఏంటి, అసలు సిఎస్ఎస్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ టాపిక్స్ సిఎస్ఎస్లో, అవి ఎవరైతే చూడలేదో సో ప్లీజ్ ముందు అవి చూడండి గైస్, తర్వాతే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోతే సిఎస్ఎస్ మీద సో మీకు అడ్వాన్స్ టాపిక్స్ అర్థం కాదు గైస్. సో ముందు అందుకని అవి చూడండి గైస్. ఓకేనా. సో కమింగ్ టు ది పాయింట్. సో ఈరోజు టాపిక్ వచ్చేది గైస్ సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. అసలు సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం గైస్. తర్వాత సిఎస్ఎస్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ. గైస్ ఈ రెండు చూస్తాకి చాలా సిమిలర్గా ఉంటాయి నేమ్స్, కానీ చాలామంది ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ వాడాలి, ఎప్పుడు ట్రాన్సిషన్ ప్రాపర్టీ వాడాలని. అది మొత్తం మనం క్లారిటీగా క్లియర్గా చూద్దాం గైస్ ఇవాళ క్లాస్లో. సిఎస్ఎస్ యానిమేషన్స్, మీడియా కర్వ్స్. సో గైస్ అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. గైస్ సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్గా మీ అందరికి అర్థమయ్యేలాగా చెప్తా చూడండి గైస్. ముందుగా మీకు ట్రాన్స్ఫార్మ్ అనగానే గుర్తుకు ఏం రావాలంటే చేంజ్ ది షేప్, సైజ్ అండ్ పొజిషన్. ఏంటి గైస్, మీరు హెచ్టిఎంఎల్ పేజ్లో ఏ ఎలిమెంట్కైనా షేప్ కానీ, సైజ్ కానీ, పొజిషన్ కానీ మార్చాలనుకుంటే మీరు ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేయాలి గైస్. ఓకేనా. ఇప్పుడు అసలు ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీకి ఎన్ని ప్రాపర్టీ వాల్యూస్ ఉన్నాయి చూద్దాం గైస్. ఫస్ట్ ఏంటి, ట్రాన్స్లేట్ ఎక్స్, ట్రాన్స్లేట్ వై. గైస్ ట్రాన్స్లేట్ క్యాపిటల్ ఎక్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మూవ్ ఎలిమెంట్ లెఫ్ట్ ఆర్ రైట్. గైస్ అక్కడ ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి చాలా మందికి తెలియదు గైస్. ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్ యాక్సిస్ అంటే ట్రాన్స్లేట్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటంటే గైస్ మనం ఎప్పుడైనా హెచ్టిఎంఎల్ పేజ్లో ఒక ఎలిమెంట్ని హారిజాంటల్ అంటే ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్ గైస్, ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్గా ఒక ఎలిమెంట్ని మూవ్ చేయాలంటే మనం ట్రాన్స్లేట్ వై యూజ్ చేస్తాం గైస్. అలాగే మనం ఒక ఎలిమెంట్ని వర్టికల్గా మనం మూవ్ చేయాలంటే మనం ట్రాన్స్లేట్ వై యూజ్ చేస్తాం గైస్. సో సింటాక్స్ వచ్చేసి ఇది. సో గైస్ డోంట్ వరీ, నేను మొత్తం మీకు ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా మీకు కోడ్లో చూపిస్తా. సో గైస్ చూద్దాం మనం. గైస్ ఇది వచ్చేసి మనం ప్రీవియస్ క్లాస్లో క్రియేట్ చేసిన లాగిన్ పేజు. సో అవుట్పుట్ వచ్చేసి ఇది గైస్. సో ఎవరైతే అసలు ఇది ఎలా బిల్డ్ చేయాలో తెలియదు, లేకపోతే ఏంటన్నా మొత్తం ఒకేసారి కోడ్ రాసేసామంటే గైస్ నేను ఆల్రెడీ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా ప్రీవియస్ క్లాస్లో. ఎవరైతే ఆ క్లాస్ చూడలేదో ముందు ఆ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి. ఓకే గైస్, నేను ఆ ప్రీవియస్ క్లాస్లో హెచ్టిఎంఎల్ పేజ్కి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా యాడ్ చేయాలో చెప్పా, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా యాడ్ చేసి స్టైల్స్ ఎలా అప్లై చేయాలో చెప్పా గైస్. ఎవరైతే ఆ క్లాస్ చూడలేదో ఆ క్లాస్ చూసిన తర్వాత ఇది చూడండి గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
గైస్ ముందు మీకు డిఫరెన్స్ తెలియడానికి కోసం నేను ఫామ్కి బార్డర్ యాడ్ చేస్తున్నాను గైస్. ఓకేనా, ఫామ్ ఎలిమెంట్ గైస్ ఇది. గైస్ మనం ఎప్పుడైతే ఎలిమెంట్ సెలెక్టర్ని యూజ్ చేస్తున్నామో అప్పుడు మనం అక్కడ ఏం రాయాలి, ఎలిమెంట్ నేమ్ రాయాలి. సో ఎలిమెంట్ నేమ్ వచ్చేసి మనకి ఫామ్ గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాను దీనికి. గైస్ చూసారా, నేను ఒకవేళ ఇన్ కేస్ నేను ఏదైతే స్టైల్ అప్లై చేయాలనుకున్నానో దాని ప్రాపర్టీ ఒకవేళ మర్చిపోతే గైస్ చూసారా, నేను ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అని కొట్టానో ఆటోమేటిక్గా అసలు ట్రాన్స్ మీద ఎన్నైతే ఓట్స్ ఉన్నాయో అన్నీ వచ్చేసింది గైస్. సో డోంట్ వరీ గైస్. చాలామంది అమ్మో మాకు ఈ గుర్తుంటలా మాకు అది గుర్తుంటలేదు అంటారు గైస్. అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు గైస్. మీకు క్లారిటీగా ఏ ఎలిమెంట్కి ఏ స్టైల్ అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అది మీకు క్లారిటీ ఉంటే చాలు గైస్. అసలు ప్రాపర్టీ నేమ్స్ అనేది నాకే సరిగ్గా తెలియదు, చాలా ఉంటాయి గైస్. అవన్నీ తెలుసుకోవాలని అవసరం లేదు. జస్ట్ మీకు మీ HTML పేజ్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి అని తెలిస్తే చాలు గైస్. ఆటోమేటిక్గా మీరే రాసేస్తారు కోడ్. సో ఇప్పుడు నేనేం అప్లై చేయాలనుకుంటున్నా, ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అప్లై చేయాలనుకుంటున్నా దేనికి, ఫామ్కి. సో ట్రాన్స్ఫార్మ్ గైస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటి, ట్రాన్స్లేట్ ఎక్స్ గైస్. ట్రాన్స్లేట్ ఎక్స్ మీన్స్ ట్రాన్స్లేట్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ హారిజాంటల్ గైస్. నేను ఇప్పుడు ఫామ్ ఎలిమెంట్ని బార్డర్ కామెంట్లు తీసేసా గైస్. ఇప్పుడు నేను ఫామ్ ఎలిమెంట్ని గైస్ ముందు నేను ఇది అప్లై చేసే కన్నా ముందు మనం చూద్దాం ఎలా ఉంది అవుట్పుట్ గైస్. చూసారా, నేను ఇంకా ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అప్లై చేయలేదు, అవుట్పుట్ వచ్చేసి ఎలా ఉంది గైస్ మనకి. గైస్ ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అప్లై చేస్తాను గైస్. నేను అలా కామెంట్స్ ఎలా పెడుతున్నానో కూడా మీకు తెలియకపోతే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను గైస్ అన్నీ. సో దాంట్లో చూడండి గైస్, ఎవరో కూడా ఆ ప్రీవియస్ వీడియో చూడకోకుండా ఈ వీడియో చూడొద్దు గైస్, ఎందుకంటే మీకు అర్థం కాదు. సో కనుక ఇప్పుడు నేను నా ఫామ్ ఎలిమెంట్ అనేది కొంచెం ముందుకి అంటే హారిజాంటల్గా కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నా గైస్. సో 100 పిక్సెల్స్ నేను ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా, హారిజాంటల్ వేలో నేను ఒక ఎలిమెంట్ని 100 పిక్సెల్ ఫార్వర్డ్ చేస్తాను గైస్. చూసారా గైస్, మీకు డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఫామ్ ఎలిమెంట్ కూడా బార్డర్ అప్లై చేస్తున్నా గైస్. ఇప్పుడు చూడండి, నేను ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ తీస్తే గైస్ నేను ఇంతవరకు ఏది అప్లై చేయాలి, ఇది మన ప్రీవియస్ కోడే. నేను జస్ట్ ఏం చేశానంటే లాగిన్ డివ్కి ఫామ్కి బార్డర్ అప్లై చేశాను అంతే. నేను ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అప్లై చేశానో అప్పుడు ఏం జరిగింది గైస్, మనకి ఫామ్ ఎలిమెంట్ అనేది హారిజాంటల్గా 100 పిక్సెల్ మూవ్ అయింది. ఓకే గైస్. అలాగే నేను ఎప్పుడైతే ట్రాన్స్లేట్ వై అప్లై చేశానో గైస్ ఇప్పుడు ఏమవ్వాలి, మన ఎలిమెంట్ అనేది వర్టికల్గా. సో చూడండి, మనకి ఇప్పుడు ఎక్స్ యాక్స్ అప్లై చేసినప్పుడు హారిజాంటల్గా మూవ్ అయింది, వై యాక్స్ అప్లై చేసినప్పుడు వర్టికల్గా మూవ్ అయింది. ఓకేనా గైస్. సో ట్రాన్స్లేట్ ఎక్స్ అంటే ఒక ఎలిమెంట్ని హారిజాంటల్గా మూవ్ చేయడానికి కోసం వాడతాం. ట్రాన్స్లేట్ వై అంటే ఒక ఎలిమెంట్ని వర్టికల్గా మూవ్ చేయడానికి వాడతాం. రొటేట్ గైస్, రొటేట్ అంటే ఏమీ లేదు, ఒక ఎలిమెంట్ని రొటేట్ చేయడానికి వాడతాం గైస్. అది కూడా చూద్దాం మనం గైస్. ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ నేమ్ అనేది సేమే, వాల్యూ అనేది బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మారుద్ది. సో నేను రొటేట్ అని వాడుతాను గైస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ వాల్యూకి పారామీటర్స్ ఏం పాస్ చేయాలి గైస్. మనం ఇందాక ట్రాన్స్లేట్ ఎక్స్కే ట్రాన్స్లేట్ వైకి పిక్సెల్ పాస్ చేసాం, అంటే ఎంత పిక్సెల్ మూవ్ అవ్వాలి గైస్. ఇప్పుడు మనం ఏం పాస్ చేయాలంటే డిగ్రీస్ పాస్ చేయాలి, అంటే ఒక ఎలిమెంట్ అనేది ఎన్ని డిగ్రీలు రొటేట్ అవ్వాలి. లైక్ నేను 50 డిగ్రీస్ ఇచ్చా గైస్. చూద్దాం గైస్. చూసారా, మన ఎలిమెంట్ అనేది గైస్ బిఫోర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఇలా ఉంది గైస్. నేను ఎప్పుడైతే రొటేట్ అప్లై చేశానో ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ గైస్ ఇలా ఉంది గైస్. చాలా అంటే ఏంటంటే గైస్, అంటే రొటేట్ అవుద్ది అనమాట మన ఎలిమెంట్ అనేది గైస్. దాంట్లోనే ఉంటుంది మీకు మీనింగ్ అనేది. సో డోంట్ వర్రీ. సో రొటేట్ కూడా మనం చూసేసాం గైస్. స్కేల్ అంటే ఏమి లేదు గైస్. స్కేల్ అంటే జస్ట్ జూమ్, అదొక్కటే గుర్తుపెట్టుకోండి గైస్. స్కేల్ అంటే ఒక ఎలిమెంట్ని మీరు జూమ్ చేయాలన్నా, జూమ్ ఇన్ చేయాలన్నా, జూమ్ అవుట్ చేయాలన్నా మనం స్కేల్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఏంటన్నా ఏదో చెప్తున్నా అర్థం కావట్లేదంటే గైస్ డోంట్ వరీ, నేను మొత్తం క్లారిటీగా చూపిస్తా గైస్. డిఫాల్ట్గా స్కేల్ వాల్యూ అనేది 1 ఉంటుంది గైస్. చూడండి, అవుట్పుట్ ఏమైనా మారిందా, ఏం మారలేదు గైస్. ఇప్పుడు నేను నా ఎలిమెంట్ని జూమ్ చేయాలి గైస్. నేను 1 పాయింట్ సంథింగ్ ఇస్తున్నా గైస్. ఇప్పుడు చూడండి, మన ఎలిమెంట్ అనేది పెద్దగా అవుద్ది గైస్. చూసారా, అంటే మన ఎలిమెంట్ అనేది జూమ్ అయింది. ఓకే గైస్. 1 కన్నా తక్కువ ఇస్తే జూమ్ ఇన్ అవుద్ది గైస్. చూడండి, నేను ఇప్పుడు 0.9 ఇచ్చా, 6 ఇచ్చా గైస్. చూడండి, అంతకుముందు మన ప్రీవియస్గా ఉన్న ఎలిమెంట్ కన్నా చిన్నగా అయింది. ఓకే గైస్. స్కేల్ అంటే ఏమీ లేదు, జస్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్.
బాగానే ఉందన్న స్కేల్ అంటే జూమ్ చేయడం అంటున్నావు, కానీ స్కేల్ ఎక్స్ అంటే ఏంటన్నా, స్కేల్ వై అంటే ఏంటన్నా అంటే గైస్ ఏమీ లేదు. స్కేల్ ఎక్స్ అంటే హారిజాంటల్గా జూమ్ అవుద్ది, స్కేల్ వై అంటే వర్టికల్గా జూమ్ అవుద్ది. గైస్ మీకు అది కూడా చూపిస్తాను గైస్, మీకోసం ఇదంతా మీకు ప్రాక్టికల్గా. గైస్ ఎవరు చెప్పరు గైస్, ఈ టాపిక్స్ మిస్ చేసేస్తారు. సో మీ అందరికీ అర్థం అవడం కోసమే నేను ఇలా చెప్తున్నాను గైస్. గైస్ ఇప్పుడు స్కేల్ ఎక్స్ గైస్, మనం ఇక్కడ ముందు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీరు ఆ పెరాన్సిస్లో ఏం పాస్ చేయాలో గుర్తుపెట్టుకోవాలి గైస్. మనకి ట్రాన్స్లేట్ ఎక్స్కి ట్రాన్స్లేట్ వైకి మనం పిక్సెల్ పాస్ చేయాలి గైస్. రొటేట్కి ఏమో డిగ్రీలు పాస్ చేయాలి గైస్. స్కేల్కి ఏమో సమ్ ఫ్లోటింగ్ వాల్యూ అయినా న్యూమరికల్ వాల్యూ అయినా పాస్ చేయాలి గైస్. స్కేల్ ఎక్స్కి స్కేల్ వైకి సో న్యూమరికల్ వాల్యూ గైస్. ఇప్పుడు నేను స్కేల్ ఎక్స్ 2 అంటున్నాను గైస్, 3 అంటున్నా గైస్. ఎక్స్ మీన్స్ ఎక్స్ యాక్సిస్, యాక్సిస్ అంటే హారిజాంటల్ గైస్. ఇప్పుడు మన ఎలిమెంట్ అనేది హారిజాంటల్గా జూమ్ అవుద్ది గైస్, ఓకేనా గైస్. చూసారా, హారిజాంటల్గా జూమ్ అయితే దాన్ని ఏమంటారు, స్కేల్ ఎక్స్. అలాగే మనకి ఎలిమెంట్ అనేది వర్టికల్గా జూమ్ అవ్వాలంటే, కానీ జూమ్ అయినా అనుకోవచ్చు, మీరు స్ప్రెడ్ అయినా అనుకోవచ్చు. అలా వర్టికల్గా మీకు స్ప్రెడ్ అవ్వాలంటే స్కేల్ వై అని వాడాలి, హారిజాంటల్గా స్ప్రెడ్ అవ్వాలంటే స్కేల్ ఎక్స్ అని వాడాలి, ఓకేనా గైస్. సో స్కేల్ అయిపోయింది, స్కేల్ ఎక్స్ అయిపోయింది, స్కేల్ వై అయిపోయింది గైస్. స్క్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం లేదు గైస్, స్క్యూ అనేది మనం ఎక్కువ వాడడం. సో మీకు తెలియకపోవడం, మీకు తెలుస్తాక నేను చెప్తున్నాను గైస్. స్క్యూ అనేది ఏం లేదు గైస్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రొటేట్లోనూ డిగ్రీస్ ఇవ్వాలి మనం, స్క్యూలోను కూడా డిగ్రీస్ ఇవ్వాలి మనం. సో గైస్ నేను 40 డిగ్రీస్ ఇచ్చా గైస్. అవుట్పుట్ చూడండి మీరు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కంగారు పడవకండి. సో ఏమీ లేదు గైస్, ఇప్పుడు వరకు అంటే మనకు మిగతా ప్రాపర్టీస్ అన్నీ ఎయిదర్ హారిజాంటల్గా మూవ్ అవుతుంది, ఎయిదర్ వర్టికల్గా మూవ్ అవుతుంది. అంటే ఎయిదర్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఎయిదర్ వై యాక్సిస్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం స్క్యూ అని అప్లై చేస్తామో అది జెడ్ యాక్సిస్ అవుతుంది గైస్, ఓకేనా. ఇప్పుడు ఇదేంటి, హారిజాంటల్గా ఉంటే ఎక్స్ యాక్సిస్, వర్టికల్గా ఉంటే వై యాక్సిస్, కానీ క్రాస్గా ఉంటే జెడ్ యాక్సిస్, ఓకేనా గైస్. ఇది అలా క్రాస్గా మీకు ఎలిమెంట్ అనేది స్ప్రెడ్ అవ్వాలంటే మనం స్క్యూ అని వాడతాం గైస్, ఓకేనా గైస్. మ్యాట్రిక్స్ ఉన్నాయి, మ్యాట్రిక్స్ మీకు అవసరం లేదు గైస్. అది గైస్ మ్యాట్రిక్స్ మనం ఎక్కువ యూజ్ చేయం, మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇయే గైస్. అలా కాదన్నా నాకు మ్యాట్రిక్స్ కూడా చెప్పన్నా అంటే గైస్, మీరు ఇది కూడా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను ఇది చెప్తే మళ్ళీ ఇది మర్చిపోతారు గైస్ మీరు. అందుకే నేను, సో గైస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా అన్న నాకు ఇది కూడా చెప్పన్నా అంటే ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. నేను మీకు సపరేట్గా ట్రాన్స్ఫార్మ్ మీద ఒక లాంగ్ వీడియో చేస్తాను గైస్. సో ఓకేనా, లేకపోతే మీరు ట్రై చేయండి గైస్, అసలు మ్యాట్రిక్స్ అని పెట్టి సో అసలు ఏం జరుగుతుందో ఒకసారి సో ట్రై చేయండి గైస్. నేను ఎంత చెప్పినా కూడా మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏమి యూజ్ ఉండదు గైస్, ఓకేనా. సో మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయింది గైస్, ఓకేనా. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సెకండ్ టాపిక్ ఏంటి గైస్, సిఎస్ఎస్ ట్రాన్సిషన్ గైస్. నేను ముందే చెప్పా, చాలామంది ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయాలి, ఎప్పుడు ట్రాన్సిషన్ యూజ్ చేయాలి గైస్. ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు యూజ్ చేయాలి నేను ఆల్రెడీ చెప్పా. ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క షేపు, సైజు, పొజిషన్ని మనం అది చేంజ్ చేయాలంటే మనం ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయాలి గైస్, ఓకేనా. ఓకే అన్న బాగానే ఉంది, ట్రాన్స్ఫార్మ్ నాకు అర్థమైంది, కానీ నేను ట్రాన్స్లేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి గైస్. మీకు ఒక ప్రాక్టికల్గా నేను చెప్తాను విత్ ఎగ్జాంపుల్తో సహా గైస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో మనం హోవర్ ఎఫెక్ట్ చూసాం కదా గైస్, సూడో క్లాసెస్. సో ఒకసారి నేను మీకు అది మళ్ళీ చెప్తాను గైస్. ఒకసారి నేను ఇన్పుట్కి హోవర్ ఎఫెక్ట్ చేస్తున్నాను గైస్. హోవర్ అంటే ఏమీ లేదు, మన కర్సర్ని ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ మీద తీసుకెళ్తామో దాన్ని, అంటే అప్పుడు హోవర్ అయినప్పుడు సో అప్పుడు మనం ఎలా ఎలా వర్క్ అవ్వాలో ఎలిమెంట్ చెప్పేదాన్ని హోవర్ ఎఫెక్ట్ అంటారు. సో ఇన్పుట్ నేను హోవర్ అని రాస్తున్నా గైస్, ఓకే గైస్. హోవర్ అంటే ఇన్పుట్ అంటే ఏంటి గైస్, ఇక్కడ ఇన్పుట్ అంటే మనకి ఇక్కడ సో యూజర్ నేము, పాస్వర్డ్, సబ్మిట్ బటన్, ఓకే గైస్. ఇవన్నీ సో నేను ముందు అయితే తీసేస్తాను ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. సో గైస్ ఇప్పుడు చూడండి, మనకు ప్రీవియస్గా ఎలా ఉందో అలాగే ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇన్పుట్కి హోవర్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాను గైస్. నేను ఇక్కడ ఇన్పుట్కి ఏది స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలా అంటే అన్ని ఇన్పుట్ ట్యాగ్స్ తీసుకుంటుంది. నేను ఏ ఇన్పుట్ ట్యాగ్కి హోవర్ చేసినా ఈ స్టైల్ అప్లై అవుద్ది. అలా కాకుండా నేను ఒక పర్టికులర్గా ఒక ఇన్పుట్ని సెలెక్ట్ చేయాలంటే మనం ఏంటి ఆట్రిబ్యూట్స్ వాడచ్చు. నేను ఇప్పుడు గైస్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇప్పుడు టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ గైస్. నేను ఆట్రిబ్యూట్ సెలెక్ట్ ఉపయోగించి నేను ఇన్పుట్ టెక్స్ట్ ఎలిమెంట్ని నేను సెలెక్ట్ చేస్తాను గైస్. సెలెక్ట్ చేసి హోవర్ అంటే నేను ఎప్పుడైతే హోవర్ చేశానో నాకు
బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అవ్వాలి గైస్. ఓకేనా గైస్, చూడండి నేను దీని మీద హోవర్ చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అయిందా, దీని మీద హోవర్ చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అయిందా గైస్. ఇప్పుడు చూడండి గైస్, చూసారా నేను ఎప్పుడైతే టెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ మీద కర్సర్ని మూవ్ చేస్తున్నానో అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అవుతుంది. అవునన్నా రెడ్ అవుతుంది, తెలిసిన విషయమేగా అంటావు. కానీ గైస్ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి, ట్రాన్సిషన్. గాయస్ ట్రాన్సిషన్ అంటే ఏమీ లేదు, మనం ఎప్పుడైనా దేనికైనా స్టైల్స్ అప్లై చేసినప్పుడు అది ఇప్పుడు చూసారా మీరు, నేను ఎప్పుడైతే హోవర్ చేస్తున్నానో అది అంత ఫాస్ట్గా అప్లై అయిపోతుంది. నేను హోవర్ చేసిన వెంపటనే నాకు రెడ్ కలర్ వచ్చేస్తుంది. అలా కాదు, నాకు కొంచెం మెల్లగా, నాకు కొంచెం స్మూత్ అంటే నాకు కొంచెం టైం తీసుకుని కొంచెం స్లోగా అప్లై అవ్వాలి రెడ్ కలర్ అంటే, అప్పుడు మనం ట్రాన్సిషన్ యూజ్ చేస్తాం గాయస్. ఓకేనా, ట్రాన్సిషన్ వచ్చేసి ట్రాన్సిషన్లో మనం ఏది ఏదో చెప్పాలి గైస్, అంటే ఏ ప్రాపర్టీ అనేది నీకు ట్రాన్సిషన్ అవ్వాలి. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చా గైస్. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు 3 seconds ట్రాన్సిషన్ అవ్వాలి గైస్. అంటే గైస్ ఇప్పుడు చూడండి, నేను ఓవర్ చేస్తున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి గైస్. గైస్ ఇప్పుడు చూసారా కొంచెం స్లోగా రెడ్ కలర్ అయింది గైస్. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను గ్రీన్ కలర్ ఇస్తున్నా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనకి రెడ్ కలర్ ఉంది కాబట్టి. గైస్ ఇప్పుడు చూడండి గైస్, చూసారా స్లోగా కలర్ చేంజ్ అవుతుంది గైస్. నేను ఎప్పుడైతే ట్రాన్సిషన్ రాయలేదో గైస్, ఇప్పుడు చూడండి నేను ఎప్పుడైతే కర్సర్ని టెక్స్ట్ ఎలిమెంట్ తీసుకెళ్ళానో ఎంపటినే చేంజ్ అయిపోతుంది. అలా మనకి స్టైల్ అనేది మనకి ఎలా అప్లై అవ్వాలి అంటే, స్లోగా అప్లై అవ్వాలా లేకపోతే ఫాస్ట్గా అప్లై అవ్వాలా, సో దానికోసం మనం ట్రాన్సిషన్ యూజ్ చేస్తాం గైస్. ఇప్పుడు చూడండి నాకు అలా నేను ఎప్పుడైతే తీసుకెళ్ళానో అప్పుడు ఎంపటిని నాకు స్టైల్ అప్లై అవ్వకుండా నాకు కొంచెం స్లోగా స్టైల్ అప్లై అవ్వాలంటే మనం ఏం చేయాలి గైస్, ట్రాన్సిషన్ యూజ్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి నేను ఎప్పుడైతే తీసుకెళ్ళాను కొంచెం సేపు ఆగి మెల్లగా గ్రీన్ కలర్ చేంజ్ అవుతుంది గైస్. సో మనం ఇక్కడ ఎంత అయితే టైం ఇస్తామో అంత సెకండ్స్ వెయిట్ చేసి సో అవుద్ది గైస్. ఇప్పుడు నేను 10 అనేస్తున్నాను. సో గైస్ చూడండి, ఇప్పుడు నేను నేను కర్సర్ని టెక్స్ట్ ఫీల్డ్కి తీసుకెళ్ళిన తర్వాత 10 seconds ఆగిన తర్వాత మెల్లగా అంటే 10 secondsకి గ్రీన్ కలర్ మారుద్ది గైస్. చూడండి గైస్, మీరు డిఫరెన్స్ గమనించారా, నేను ఎప్పుడైతే ఇది వాడలేదో అంటే డిఫాల్ట్ ట్రాన్సిషన్ వాల్యూ ఎంత 1 second. ఓకే గైస్, నేను ఎప్పుడైతే ట్రాన్సిషన్ వాడలేదో ఆటోమేటిక్గా నేను ఎప్పుడైతే కర్సర్ దాని మీద హోవర్ చేస్తున్నానో ఎంపటిని స్టైల్ అప్లై అయిపోతుంది. అలా కాకుండా మనం స్టైల్ అనేది స్లోగా అప్లై అవ్వాలా ఫాస్ట్గా అప్లై అవ్వాలా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు గైస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రాన్సిషన్. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. ఇక్కడ నేను రాసిన కూడా చూడండి, స్మూత్లీ అంటే స్టైల్ అనేది మీకు స్మూత్గా అప్లై అవ్వాలంటే మీరు ట్రాన్సిషన్ వాడాలి. ఓకేనా గైస్, మనం ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు వాడతాం, ఏదైనా ఒక ఎలిమెంట్ని మీరు షేప్ కానీ సైజ్ కానీ పొజిషన్ కానీ చేంజ్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ వాడాలి. అలా కాకుండా ట్రాన్సిషన్ ఎప్పుడు వాడాలి, మీరు ఏమైనా ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేస్తున్నప్పుడు అది స్మూత్నెస్ కోసం, అంటే కొంచెం స్లోగా స్టైల్ అప్లై అవ్వాలన్నా లేకపోతే స్పీడ్గా స్టైల్ అప్లై అవ్వాలన్నా మీరు ట్రాన్సిషన్ వాడతారు. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. సో అది గైస్, సెకండ్ టాపిక్ కూడా మనకి సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో గైస్, థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి సిఎస్ఎస్ యానిమేషన్స్. ఓకే గైస్ యానిమేషన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. చాలామంది అడ్వాన్స్ టాపిక్స్ ఎవరు కవర్ చేయరు గైస్, నేను మీకోసమే చెప్తున్నాను ఇదంతా. సో జాగ్రత్తగా వినండి గైస్. సో గైస్, యానిమేషన్స్ అంటే ఏమీ లేదు గైస్, వన్ స్టైల్ టు అనదర్ స్టైల్. అంటే ఏంటంటే డిఫాల్ట్గా ఒక స్టైల్ నుంచి మనం అడ్వాన్స్ అంటే ఒక ఎలిమెంట్కి ఒక స్టైల్ నుంచి ఇంకో స్టైల్కి మారడమే సిఎస్ఎస్ యానిమేషన్స్ గైస్. ఇలా చెప్తే ఎవ్వరికి అర్థం కాదు, నాకు తెలుసు. మీకోసమే నేను ప్రాక్టికల్గా అంటే ఓకే సిఎస్ఎస్ డెఫినేషన్ చెప్పి దాన్ని మీనింగ్ చెప్పి వదిలేకుండా అసలు యానిమేషన్ అప్లై చేస్తే ఏమవుతుందో కూడా మీకు చెప్తున్నాను గైస్, మీకు అర్థం కావడం కోసం. ఓకేనా, ఇప్పుడు మనం గైస్ ఇవన్నీ ప్రాపర్టీస్, నేను ఇప్పుడు ప్రాపర్టీ నేమ్ చెప్పి మీనింగ్ చెప్పి ఎగ్జాంపుల్ చెప్పిన మీకు అర్థం కాదు గైస్, నేను మీకోసం ప్రాక్టికల్గా చూపిస్తాను గైస్. సో ఇప్పుడు మనం ఇది రిమూవ్ చేసేద్దాం. ఇది ఎందుకు యూజ్ చేసాం మనం, దీనికో అంటే మీకు ట్రాన్సిషన్ ప్రాపర్టీ అర్థం కావడానికి. మనం గైస్ మనం చూసాం మన ప్రీవియస్ అవుట్పుట్ అలాగే ఉంది గైస్. ఇప్పుడు నేను యానిమేషన్ అప్లై చేస్తాను గైస్. ఇప్పుడు నేను దేనికి యానిమేషన్ అప్లై చేస్తాను అనుకుంటున్నాను గైస్, నేను ఫామ్ ఎలిమెంట్కి యానిమేషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను గైస్.
గైస్ యానిమేషన్ అప్లై చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఆ యానిమేషన్ నేమ్ పెట్టుకోవాలి గైస్. మనం ఏం పెట్టుకోవాలి, యానిమేషన్ నేము. తర్వాత గైస్ నేను చెప్పానా యానిమేషన్ అంటే ఏంటి, ఒక స్టైల్లో ఉన్న ఎలిమెంట్ వేరే స్టైల్లోకి మారడాన్ని యానిమేషన్ అంటారు. అవునా అవునా అన్న బాగానే చెప్పావు, ఒక స్టైల్లో నుంచి ఇంకో స్టైల్లోకి మారుద్ది అన్నావు. కానీ అది ఎంత టైంలో మారాలి అన్నది కూడా మనం ఇవ్వచ్చు గైస్. దాన్నే యానిమేషన్ డ్యూరేషన్ అంటారు గైస్. ఇక్కడ ఓకే అన్న బాగానే ఉంది, నేను 2 సెకండ్స్ ఇచ్చా అంటే ఒక ఎలిమెంట్ రెడ్ కలర్లోంచి గ్రీన్ కలర్లోకి మారడానికి 2 సెకండ్స్. ఓకే అన్న, అది ఎన్నిసార్లు జరగాల, ఒక్కసారి జరగాల, 2 సార్లు జరగాల, లేకపోతే జరుగుతూనే ఉండాలా, దాన్ని మనం ఏమి ఇవ్వాలంటే యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. ఓకే అన్న, అది కూడా బాగానే ఉంది. యానిమేషన్ డిలే. డిలే అంటే ఏంటి గాయస్, నేను జాగ్రత్తగా చెప్తున్నా చూడండి. యానిమేషన్ నేమ్ అంటే మనకి మనం దాన్ని ఒక డిఫైన్ చేసుకోవాలి గైస్. అంటే ఇప్పుడు అంతే కదా, మనం ఎవరైనా పిలవాలంటే వాళ్ళ నేమ్తోనే కదా పిలిచేది. అలాగే యానిమేషన్ వర్క్ అవ్వాలన్నా, బ్రౌజర్కి అర్థం కావాలన్నా ఓకే ఈ నేమ్ దగ్గరికి వెళ్ళి ఆ స్టైల్స్ అప్లై చేద్దాయి. అందుకే మనం నేమ్ ఇచ్చుకోవాలి. నేమ్ ఇచ్చుకున్న తర్వాత ఆ యానిమేషన్ అనేది ఎంత టైంలో అవ్వాలి ఇచ్చుకోవాలి. ఎంత టైంలో అయిపోయిన తర్వాత అది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి. సో దానికి యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. తర్వాత అది ఎంతసేపు ఉన్న తర్వాత రిపీట్ అవ్వాలి గైస్. డిఫాల్ట్గా మనకి స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మనకి అప్లై అయిపోద్ది యానిమేషన్ అనేది. అలా కాకుండా మనం యానిమేషన్ డిలే కూడా ఇచ్చుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా గైస్, థియరీ అందరూ చెప్తారు, ప్రాక్టికల్ ఎవ్వరు చెప్పరు, నేను మీకోసం ప్రాక్టికల్గా చూపిస్తాను గైస్. గైస్ ఇప్పుడు నేను యానిమేషన్ అని రాసి నేను గైస్ ఇప్పుడు నేను యానిమేషన్ అని దీనికి ఫామ్ ఎలిమెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను గైస్. ఫామ్ ఎలిమెంట్ నేను కొంచెం మూవ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. సో నేను దాన్ని నేమ్ ఏమిద్దామంటే మూవ్ అని. అప్పుడు మూవ్ అనేది ఏంటి గైస్, యానిమేషన్ నేము. సో మన ప్రాపర్టీ ఏం రాయాలి గైస్, చూసారా నేను యానిమేషన్ అని టైప్ చేయగానే ఎన్ని వచ్చేసి యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ డ్యూరింగ్. గైస్ మీరు మర్చిపోయినా డోంట్ వర్రీ, ఆటోమేటిక్గా మీకు సజెస్ట్ చేసేది విఎస్ కోడ్ అనేది. గైస్ మనం ఇప్పుడు మన ప్రాపర్టీ ఏమనుకున్నాం, యానిమేషన్ నేమ్. యానిమేషన్ నేమ్ అండ్ గైస్ మూవ్. ఓకే అన్న, యానిమేషన్ మూవ్ బాగానే ఉంది, కానీ నాకు యానిమేషన్ అనేది ఎంత డ్యూరేషన్లో జరగాలి. దానికేంటి యానిమేషన్ డ్యూరేషన్, నాకు 2 సెకండ్స్లో ఆ యానిమేషన్ జరగాలి. యానిమేషన్ అంటే ఏమీ లేదు, ఒక ఎలిమెంట్ అనేది ఒక స్టైల్ నుంచి ఇంకో స్టైల్లోకి మారడమే యానిమేషన్. ఆ యానిమేషన్ అనేది నాకు 2 సెకండ్స్లో జరగాలి అని నేను పెట్టుకున్నా. సో బాగానే ఉందన్న, కానీ యానిమేషన్ అనేది టైమింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎన్నిసార్లు జరగాలి. ఓకే గైస్, ఎన్నిసార్లు జరగాలంటే నేను 2 టైమ్స్ జరగాలి గైస్. అంటే యానిమేషన్ నేమ్ వచ్చేసి మూవ్, యానిమేషన్ వచ్చేసి 2 సెకండ్స్లో జరగాలి, 2 సెకండ్స్లో అనేది 2 సార్లు జరగాలి. ఓకే గైస్, సో అంత బాగానే ఉందన్న. కానీ యానిమేషన్ డిలే గైస్, ఇది ఇప్పుడు నేను యానిమేషన్ డిలే అనేది ఒకటి చూపించిన తర్వాత చెప్తాను మీకు, సో అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. బాగానే ఉందన్న, ఇప్పుడు యానిమేషన్ అప్లై అయిపోద్దా గాయస్. ఎందుకు అప్లై అవుద్ది యానిమేషను, మీరు ఏం చేశారు, జస్ట్ యానిమేషన్ నేమ్ ఇచ్చారు, యానిమేషన్ డ్యూరేషన్ టైం ఇచ్చారు, తర్వాత యానిమేషన్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో చెప్పారు. కానీ ఏం చేయాలో చెప్పారా దానికి బ్రౌజర్కి, అంటే అంటే నేను ఏం చెప్పా, యానిమేషన్ అంటే ఒక స్టైల్ నుంచి ఇంకో స్టైల్కి మారడమే యానిమేషన్. అది మనం చెప్పాలి కదా, అదేం అర్థం తీసుకుంటుంది, దానికి తెలియదు కదా, మొత్తం మనమే చెప్పాలి. అంటే విడ్త్ అనేది ఈ సైజు నుంచి ఈ సైజుకి వెళ్ళాలా, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి వెళ్ళాలా, సో ప్రతిదీ మనమే చెప్పాలి. సో అలా మనం యానిమేషన్ డిఫైన్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే గైస్, ఇప్పుడు మనం బ్రౌజర్కి చెప్పాలి ఓకే యానిమేషన్లో ఏం చేయాలని. గైస్ ఇప్పుడు అలా చెప్పాలి అంటే మనం ఒక కీవర్డ్ యూజ్ చేయాలి గైస్. ఆ కీవర్డ్ ఏంటంటే కీ ఫ్రేమ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసి యానిమేషన్లో ఏం జరగాలో మనం బ్రౌజర్కి చెప్పాలి గైస్. ఓకే అన్న, నేను ఎలా చెప్పాలి అన్న అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యానిమేషన్ నేమ్. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ మూవ్ అని రాయాలి. ఎందుకు మూవ్ అని రాయాలంటే ఈ స్టైల్స్ అనేది ఈ యానిమేషన్కి సంబంధించినవి. ఓకేనా, యానిమేషన్ ఈ 3 రాస్తే యానిమేషన్ వర్క్ అవ్వదు గైస్. మనం ఏం రాయాలంటే యానిమేషన్లో ఏం జరగాలో కూడా రాయాలి గైస్. యానిమేషన్లో ఏం జరగాలంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ గైస్, అంటే నుండి, అంటే ఎక్కడి నుండి అక్కడికని. ఫ్రమ్ అంటే సో నేను ఏం చేస్తున్నాను అంటే గైస్, సో గైస్ మనం ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ చూసాం, సో అదే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం గైస్. నేను ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి, సో ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ అంటే ఎక్స్ మీన్స్ ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్గా. సో గైస్ డిఫాల్ట్గా నేను 0 ఉంది, సో డిఫాల్ట్గా 0 పిక్సెల్స్. సో నేనేంటి గైస్, ఫ్రమ్ అంటే సోర్సు, సో 2 అంటే డెస్టినేషన్.
సో ఓకే గైస్, అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు ఇది అప్లై అవ్వాలి. సోర్స్ అంటే సోర్స్ అంటే 0 పిక్సెల్స్, డెస్టినేషన్ అంటే 100 పిక్సెల్స్. ఓకే గైస్, మామూలుగా మనం ఏమంటామంటే తెలుగులో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ ఎలిమెంట్ అనేది నాకు ఈ ఎలిమెంట్కి యానిమేషన్ అప్లై అవ్వాలని చెప్పాం గైస్. నేను ముందే చెప్పాను, యానిమేషన్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టైల్ టు అనదర్ స్టైల్. ఓకే గైస్, ఇప్పుడు నేనేం చెప్తున్నా, బాబు ఫామ్ ఎలిమెంట్ డిఫాల్ట్గా 0 పిక్సెల్ ఉంది, ట్రాన్స్లేట్ ఎక్స్ ప్రాపర్టీ వాల్యూ నాకు అలా కాదు, నాకు ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ వాల్యూ ట్రాన్స్లేట్ ఎక్స్ 100 పిక్సెల్ చెప్పు బాబు అంట. ఇప్పుడు బ్రౌజర్కి అర్థమయ్యి ఓకే సార్ నేను చేస్తాను సార్ అలా అని. చూడండి గైస్, చూసారా ఒక్కసారి వెళ్ళింది. చూసారా చూసారా ఎందుకు అలా జరిగింది గైస్? ఇప్పుడు చూడండి గైస్, నేను క్లారిటీగా చెప్తాను మీకు యానిమేషన్ టైం. గైస్ ఇప్పుడు ఏంటంటే ఏం చెప్పాను నేను గైస్, ఇక్కడ మనకి ఎందుకు 2 సార్లు జరగడా గైస్? ఇక్కడ నేను ఏమిచ్చా, యానిమేషన్ టైమింగ్ డ్యూ ఫంక్షన్. గైస్ ఇక్కడ మనం యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ మనం ఏమవ్వాలి, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్లో మనం యానిమేషన్ అనేది ఎంత స్పీడ్గా జరగాలి అంటే లీనియర్గా అంటే ఒకే సమానంగా జరగాల, ఈజ్ జరగాల, ఈజ్ని జరగాల, ఈజ్ ఇంకా గైస్ ఇంకోటి కూడా ఉంటుంది ఈజ్ అవుట్. గైస్ మనం రాంగ్ రాసాం గైస్. ఇక్కడ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ కాదు, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ గైస్. ఇటరేషన్ కౌంట్ అంటే ఆ యానిమేషన్ అనేది ఎన్నిసార్లు జరగాలో చెప్తున్నట్టు గైస్. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నా, ఒక్కసారి యానిమేషన్ అయింది గైస్, 2 సార్లు యానిమేషన్ అయింది, ఆగిపోయింది గైస్. చూసారా ఎందుకు 2 సార్లు అయింది? ఎందుకంటే గైస్ నేను ఇక్కడ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ 2 ఇచ్చా గైస్. అందుకే నాకు 2 టైమ్స్ మాత్రమే యానిమేషన్ అప్లై అయింది. ఆ అప్లై అవుతుంది కూడా 2 సెకండ్స్ డ్యూరేషన్లోనే అప్లై అయింది. ఇది కూడా దాని నేమ్ ఏంటి, మూవ్. ఎందుకు మూవ్ అని ఇవ్వాలి? ఎందుకంటే ఆ నేమ్ సహాయంతోనే మనం ఆ ఎలిమెంట్కి స్టైల్స్ అనేది అప్లై చేస్తాం. ఓకే గైస్, అండర్స్టాండ్? ఇప్పుడు మనం యానిమేషన్ డిలే చూద్దాం గైస్. ఇది అప్లై చేసే ముందు మనం యానిమేషన్ డిలే నేను 10 సెకండ్స్ ఇస్తాను గైస్. ఇప్పుడు నేను ఇది కామెంట్ చేసేస్తున్నాను. ఒకసారి ముందు నేను గైస్ రీఫ్రెష్ చేస్తున్నా చూడండి. రీఫ్రెష్ చేసిన ఎంపటినే నాకు 1 సారి వెళ్ళిపోయింది, 2 టైమ్స్ వెళ్ళిపోయింది, ఆగిపోయింది గైస్. ఇప్పుడు నేను యానిమేషన్ డిలే 10 సెకండ్స్ ఇచ్చా గైస్. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసిన తర్వాత 10 సెకండ్స్ ఆగిన తర్వాత అప్లై అవుద్ది గైస్. చూడండి గైస్, నేను రీఫ్రెష్ చేస్తున్నా గైస్. చూసారా వెళ్తుందా? 10 సెకండ్స్ ఆగిన తర్వాత మూవ్ అవుతుంది చూడండి గైస్. ఫామ్ ఎలిమెంట్ అనేది 10 సెకండ్స్ ఆగిన తర్వాత మూవ్ అవుద్ది గైస్. మీరు అబ్జర్వ్ చేయండి. చూసారా గైస్, ఇప్పుడు చూసారా ఇప్పుడైంది. ఇందాక ఎంపటినే అయిపోయింది గైస్. చూసారా 10 సెకండ్స్ ఆగిన తర్వాత యానిమేషన్ అనేది ఎన్నిసార్లు అప్లై అయింది? 2 టైమ్స్ అప్లై అయింది. అలా మనం యానిమేషన్ అనేది ఎంతసేపు అయిన తర్వాత అప్లై అవ్వాలో దానికి యానిమేషన్ డిలే వాడుతుంది గైస్. యానిమేషన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో దానికి యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ వాడుతుంది గైస్. సో అసలు యానిమేషన్ అనేది ఎంత డ్యూరేషన్లో అవ్వాలంటే దానికి యానిమేషన్ డ్యూరేషన్ వాడుతాం గైస్. యానిమేషన్ నేమ్ ఎందుకు వాడతాం గైస్? ఈ నేమ్ సహాయంతోనే మనం యానిమేషన్లో ఏ స్టైల్ నుంచి ఏ స్టైల్కి మారాలో చెప్పాలి గైస్. ఓకేనా? ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో యానిమేషన్స్ కూడా అయిపోయినాయి గైస్ సక్సెస్ఫుల్గా. సో ఓకే గైస్ నేను ఏంటన్నా ఇంతేనా ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోద్దా అంటే గైస్ ఎవరైనా కూడా మీకు అర్థం అవ్వాలని చెప్తారు గైస్. కానీ మేము ఒక్కటే చెప్తే మీరు 100 ప్రాక్టీస్ చేయాలి గైస్. నేను కూడా నేను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తేనే కానీ మీకు ఇలా చెప్పడానికి నాకు రాదు గైస్. అందుకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ గైస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వచ్చుద్ది గైస్. ఏదో కూర్చుని రోజు నా వీడియో రోజు చూస్తే రాదు గైస్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వచ్చుద్ది గైస్, అదే నిజం. సో అది గైస్. సో మనకి 3వ టాపిక్ కూడా అయిపోయింది. సో ఒక్కసారి చూద్దాం మనకి ఏమేమి టాపిక్స్ అయినాయో గైస్. సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు వాడతాం? ఒక ఎలిమెంట్ యొక్క సైజు, షేపు, పొజిషన్ చేంజ్ చేయాలంటే సిఎస్ఎస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తాం. సిఎస్ఎస్ ట్రాన్సిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనకి ఏదైనా ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై అవుతున్నప్పుడు అది స్లోగా అప్లై అవ్వాలన్నా స్పీడ్గా అప్లై అవ్వాలన్నా ట్రాన్సిషన్ ప్రాపర్టీ సహాయంతో దాన్ని అప్లై చేస్తాం. యానిమేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం గైస్? మన ఒక ఎలిమెంట్ అనేది కంటిన్యూస్గా అంటే ఒక్కసారైనా 2 సార్లు అయినా లేకపోతే ఇన్ఫైనైట్ టైమ్స్ అయినా ఒక ఎలిమెంట్కి ఒక స్టైల్ నుంచి ఇంకో స్టైల్కి అప్లై అవ్వాలంటే యానిమేషన్ యూజ్ చేస్తాం గైస్. మీకు ఒక డిఫరెన్స్ చూపించనా గైస్? ఇప్పుడు నేను మీకు ఒక డిఫరెన్స్ చూపిస్తాను గైస్. ఇది ఎవరికి ఇది చాలామందికి తెలియదు గైస్. ఇప్పుడు నేను ఇక్కడ యానిమేషన్ అప్లై చేశానా?
గైస్ నేను మీకు ఒక డిఫరెన్స్ చూపిస్తా. గైస్ నేను ఒకటే పెడుతున్నా ప్రస్తుతానికి, అంటే ఒక్కసారి అయితే చాలని పెడుతున్నా. గైస్ నేను రీఫ్రెష్ చేస్తున్నా చూడండి. గైస్ రీఫ్రెష్ చేస్తే ఎందుకు రాటల్లా మనకి? గైస్ 1 సెకండ్. గైస్ చూడండి. గైస్ ఎందుకు రావట్లేదంటే జస్ట్ నేను 10 సెకండ్స్ ఇచ్చా కదా, అది కూడా తీసేస్తున్నా, అంటే ఎంపటినే రావాలి కదా. గైస్ నేను రీఫ్రెష్ కొడుతున్నా, ఒక్కసారి ఫామ్ ఎలిమెంట్ మూవ్ అయ్యి ఆగిపోయింది. గైస్ మనం ఎప్పుడైతే యానిమేషన్ అప్లై చేస్తామో అది యూజర్ అనేవాడు వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపించదు గైస్. ఇప్పుడు నేను యానిమేషన్ అప్లై చేశాను కాబట్టే గైస్ ఈ ఫామ్ అనేది నాకు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది గైస్. చూసారా, ఈ ఫామ్ అనేది మనం మూవ్ అయింది గైస్. నేను ఇక్కడ ఏం స్టైల్స్ అప్లై చేశాను, ట్రాన్స్లేట్ అనేది ఎక్స్ అనేది 100 పిక్సెల్స్ గైస్. ఇప్పుడు నేను యానిమేషన్ అప్లై చేయకోకుండా నేను ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాను గైస్. ట్రాన్స్లేట్. మీరు అనుకోవచ్చు గైస్, అన్న ఇది చేసినా కూడా నువ్వు చెప్తున్న అవుట్పుట్టే వస్తుంది కదా అన్న, మళ్ళీ యానిమేషన్ ఎందుకు గైస్? ఇప్పుడు చూసారా, ఇప్పుడు కూడా నేను సేమ్ స్టైల్ అప్లై చేసా, ఇందాక కూడా సేమ్ స్టైల్ అప్లై చేశా గైస్. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇక్కడే ఏంటంటే అది గైస్, నేను ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అని యూజ్ చేసి స్టైల్స్ అప్లై చేశానో ఆ స్టైల్ అనేది నేను వెబ్ పేజ్ ఓపెన్ చేయకుండా ముందే ఆ పొజిషన్లోకి వెళ్ళిపోద్ది గైస్. గైస్ నేను రీఫ్రెష్ కొడుతున్నా గైస్. నేను రీఫ్రెష్ కొడుతుంటే ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో నాకు తెలియదు గైస్. ఎందుకు ఎలా వచ్చిందంటే నేను ట్రాన్స్లేట్ ఎక్స్ దానికి చెప్పేసాను నేను ముందే, నాకు హారిజాంటల్గా 100 పిక్సెల్స్ మూవ్ అవ్వు అని చెప్పేసా. కానీ గైస్ ఇక్కడ నాకు తెలుస్తుందా, నాకు ఫామ్ ఎలిమెంట్ అనేది 100 పిక్సెల్స్ మూవ్ అయిందని తెలుస్తుందా గైస్? అలా మనకి తెలియాలంటే యానిమేషన్స్ వాడతాం. అలా కాదన్నా నాకు తెలియని అవసరంలా యూజర్ ఓపెన్ చేసినప్పుడే నాకు ఆటోమేటిక్గా నాకు ఆ పొజిషన్కి వచ్చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ వాడతాం. ఓకే గైస్, ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు వాడతాం? యూజర్ అంటే పేజ్ లోడ్ అయ్యే ముందే మనకి ఆ పొజిషన్కి వెళ్ళిపోవాలంటే ట్రాన్స్ఫార్మ్ వాడతాం. అలా కాదన్నా నాకు యూజర్ వచ్చిన తర్వాతే ఆ స్టైల్ అనేది ఆ యానిమేషన్ అప్లై అవ్వాలంటే సో యానిమేషన్ అప్లై అవుతుంది గైస్. గైస్ చూసారా, ఇప్పుడు నేను ఎప్పుడైతే రిఫ్రెష్ కొడుతున్నానో అప్పుడే మూవ్ అయింది. కానీ అక్కడ ఏమైంది, నేను రీఫ్రెష్ కొట్టినా కూడా అది ఏం జరగట్లా. ఓకే గైస్, దీనికి దానికి చాలా అది కొంచెం డిఫరెన్స్ ఉంది గైస్, అది చాలామందికి తెలీదు. సో నేను మీకోసం చెప్పాను గైస్, మీకు అర్థం కావటం కోసం. సో మనం సక్సెస్ఫుల్గా 3 టాపిక్స్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, ట్రాన్సిషన్ అయిపోయింది, యానిమేషన్ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం గైస్. అదే ఏంటంటే మీడియా కొర్రీస్ గైస్. మీడియా కొర్రీస్ యూస్ చేసి మనం మన వెబ్ పేజ్ అనేది రెస్పాన్సివ్నెస్ క్రియేట్ చేస్తాం గైస్. డోంట్ మిస్ దిస్ టాపిక్. సో గైస్ మీడియా కొర్రీస్ ఏం చేద్ది, అప్లై డిఫరెంట్ స్టైల్స్ బేస్డ్ ఆన్ స్క్రీన్ సైజెస్ గైస్. ఏంటి మీడియా కొరీస్ ఏం చేద్ది, మీడియా కొరీస్ ఏం చేద్దంటే బేస్డ్ ఆన్ ద డివైస్ హైట్ విడ్త్ బేస్ చేసుకుని డిఫరెంట్ స్టైల్ని అప్లై చేసుకోవచ్చు అంట. ఏం అర్థం కాలేదన్న గైస్, నేను చెప్తే చూడండి గైస్. ఇప్పుడు మన అవుట్పుట్ ఏముంది ఇక్కడ గైస్, ఇది ఏంటి మన ల్యాప్టాప్లో అవుట్పుట్ ఎలా ఉంది గైస్. కానీ గైస్ ఇదే వెబ్ పేజ్ మన ఫోన్లో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం గైస్. ఇప్పుడు చూడండి గైస్ ఒకసారి అండి గైస్, మన వెబ్ పేజ్ని మన ఫోన్లో ఓపెన్ చేస్తే ఎలా ఉంది గైస్. అసలు ఇది ఏమన్నా బాగుందా గైస్? అసలు ఇలా ఉంటే ఎవరైనా యూజర్ మన వెబ్సైట్ యూస్ చేస్తారు గైస్. సో దానికోసమే రెస్పాన్సివ్నెస్ అదే మీడియా కొర్రీస్ యూస్ చేసి, అంటే ఏ డివైస్లో మన వెబ్సైట్ యూస్ చేసినా సరే యూజర్కి ఇంటరాక్టివ్గా కనిపించాలి గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు ఇంటరాక్టివ్గా ఉందా? మనకి ఎప్పుడు ఇంటరాక్టివ్గా ఉంది, మనకి ల్యాప్టాప్ మోడ్లో ఇంటరాక్టివ్ ఉంది, కానీ మనకి మొబైల్ మోడ్లో ఇంటరాక్టివ్గా ఉందా గైస్? సో లేదు గైస్. అలా మన వెబ్సైట్ అనేది అన్ని డివైజుల్లో ఇంటరాక్టివ్గా కనిపించడానికి కోసం మనం మీడియా కొర్రీస్ యూస్ చేస్తాం గైస్. ఇప్పుడు నేను చూద్దాం మీడియా కొర్రీస్ యూస్ చేద్దాం గైస్. మీడియా కొర్రీస్ సింటాక్స్ ఏంటి, @మీడియా ఓన్లీ గైస్. ఇక్కడ ఏం చెప్తున్నా, ఓన్లీ అంటే ఇప్పుడే అంటే గైస్ ఇక్కడ ఏంటి నేనేం చెప్తున్నా అంటే ఓన్లీ అని మెన్షన్ చేస్తున్నా, అంటే బ్రౌజర్కి ఏం అప్లై అవుద్ది అంటే ఇక్కడ ఓన్లీ అని రాశాడరా అప్పుడే అప్లై చేయరా అని చెప్తున్నట్టు మనం. ఓన్లీ స్క్రీన్ అండ్ మ్యాక్స్ విడ్త్ 600 పిక్సెల్స్ గైస్. దీని అర్థం ఏంటంటే
ఓన్లీ అంటే ఏంటి, ఎప్పుడైతే స్క్రీన్ విడ్త్ అనేది గైస్ ఇక్కడ నేను మినిమం విడ్త్ నేను డిక్లేర్ చేయాలి, అంటే మినిమం విడ్త్ డిఫాల్ట్గా 0 పిక్సెల్ గైస్. ఇక్కడ ఏంటంటే 0 పిక్సెల్ నుంచి 600 పిక్సెల్స్ లోపు ఉంటే స్క్రీన్ అనేది మన డివైస్ స్క్రీన్ అనేది 0 పిక్సెల్ నుంచి 600 పిక్సెల్స్ లోపు ఉంటే ఈ స్టైల్స్ అప్లై చెయ్యి అని చెప్పినట్టు గైస్. అలా కాకుండా ఇక్కడ చూడండి గైస్, అట్ ద డేట్ మీడియా ఓన్లీ స్క్రీన్ అండ్ గైస్ ఇక్కడ చూడండి నేను మిన్ విడ్త్ డిక్లేర్ చేసి, మిన్ విడ్త్ ఏంటి 601 పిక్సెల్ కాడ నుంచి 1024 పిక్సెల్ వరకు. బాబు స్క్రీన్ విడ్త్ అనేది ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు ఉన్నప్పుడు ఈ స్టైల్స్ అప్లై చేయి అని చెప్తున్నట్టు గైస్. గైస్ ఇది ల్యాప్టాప్ గైస్. ఎక్కడ చూడండి నేను మిన్ విడ్త్ అప్లై చేసి మ్యాక్స్ విడ్త్ అప్లై చేయాలి గైస్. ఇక్కడ మనం మ్యాక్స్ విడ్త్ అప్లై చేసి మిన్ విడ్త్ అప్లై చేయాలి గైస్. మిన్ విడ్త్ డిఫాల్ట్గా 0 ఉంటుంది, ఓకే అన్న. మరి మ్యాక్స్ విడ్త్ డిఫాల్ట్గా ఎంత ఉంటుంది అన్న అంటే గైస్ మిన్ విడ్త్ ఇక్కడ ఎంత ఇచ్చాడు 1025 పిక్సెల్ గైస్. మ్యాక్స్ విడ్త్ అంటే అన్లిమిటెడ్, అంటే ఇంకా అది ఎంతైనా అంటే మిన్ విడ్త్ కాడ నుంచి ఇంకా ఎంత విడ్త్ ఉన్నా కూడా ఈ స్టైల్స్ అప్లై అవుతాయి, ఓకేనా గైస్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా గైస్ ఇప్పుడు ఇది చూద్దాం గైస్. ఇప్పుడు నేను ఇది సింటాక్స్ కాపీ చేసి మన కోడ్లో పేస్ట్ చేస్తున్నాం గైస్. గైస్ ఇప్పుడు చూడండి, మీడియా ఓన్లీ స్క్రీన్ అండ్ మ్యాక్స్ విత్ 600 పిక్సెల్స్ గైస్, ఓకేనా గైస్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే గైస్ నాకు ల్యాప్టాప్ స్క్రీన్లో ఇది ఓకే గైస్, బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. కానీ నాకు మొబైల్ డివైస్లో నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అది బాగోలేదు గైస్. సో నేనేమనుకుంటున్నానంటే మొబైల్ డివైస్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. నేను దానికోసం ఆల్రెడీ బ్రౌజర్లో నేను కొట్టాను గైస్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని. సో ఇదైతే నాకు ఓకే అనిపించింది గైస్. సో ఇది నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను గైస్. 1 సెకండ్ గైస్. సో కాపీ గైస్, కాపీ ఇమేజ్ గైస్, కాపీ ఇమేజ్ గైస్, కాపీ ఇమేజ్ మీన్స్ కాపీ గైస్, కాపీ ఇమేజ్ చేసా గైస్. ఇప్పుడు మనం ల్యాప్టాప్లో దీన్ని అప్లై చేసినప్పుడు ఎలా వచ్చింది గైస్, ల్యాప్టాప్లో మనం అప్లై చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వాడతాకి ఏం పెట్టాం మనం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని టైప్ చేసాం గైస్. సేమ్ అలాగే మనం గైస్ సేమ్ అలాగే ఇక్కడ సిఎస్ఎస్ రాసినట్టు రాసేస్తామే. బాడీని యూజ్ చేసి బాడీలో మనం ఏం రాసాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్, ఓకే గైస్. యూఆర్ఎల్ డబల్ కొటేషన్లో గైస్. 1 సెకండ్, ఇది జస్ట్ మీకు బ్రౌజర్లో పెడతాను నేను, ఇక్కడ కాపీ అవ్వట్లేదు. గైస్ నాకు కావాల్సిన ఇమేజ్ ఇదే. ఇప్పుడు నేను దీన్ని కాపీ ఇమేజ్ అడ్రస్ చేయాలి గైస్, ఓకేనా. కాపీ ఇమేజ్ కాదు, కాపీ ఇమేజ్ యొక్క అడ్రస్. ఈ అడ్రస్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి గైస్, ఓకేనా. ఎక్కడ పేస్ట్ చేయాలి, యూఆర్ఎల్లో పేస్ట్ చేయాలి, ఓకేనా గైస్. యూఆర్ఎల్లో పేస్ట్ చేసాం గైస్. ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి గైస్. చూసారా అన్న ఏంటన్నా ఇమేజ్ రాలేదంటే గైస్, నేను ఎప్పుడు ఇమేజ్ రావాలని రాసా, నేను ఎప్పుడైతే ఇమేజ్ రావాలంటే అంటే మ్యాక్స్ విడ్త్ వచ్చేసి మనకి 600 పిక్సెల్స్, అంటే 0 కాడ నుంచి 600 పిక్సెల్స్ వరకు నాకు డివైస్ పెడుతున్నప్పుడు నాకు ఇమేజ్ రావాలి గైస్. ఇప్పుడు మనం చూద్దాం, దీన్ని ఇన్స్పెక్టర్ పెడుతున్నా గైస్, చూద్దాం గైస్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గైస్. ఇక్కడ పైన కనబడుతుంది గైస్, ఇక్కడ పైన ఒక డిస్ప్లే అవుద్ది, అది ఇమేజ్ విడ్త్ గైస్. ఇమేజ్ విడ్త్ గైస్ ఇక్కడ చూడండి గైస్, పైన ఇమేజ్ విడ్త్ ఎంత ఉంది, 867 గైస్. ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అది వచ్చిందంటే మనకి 600 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అది వచ్చింది గైస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను క్లారిటీగా చూపిస్తున్న పైన గైస్. మనకి 600 ఉన్నా కూడా ఇదే వచ్చింది గైస్. చూడండి గైస్, నేను గైస్ 600 గైస్ 6 డివైస్ విడ్త్ అనేది 600 ఉన్నా కూడా ఇదే వస్తుంది. కానీ 599 ఉంటే మనకి ఏది వస్తుంది, 59 అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి డివైస్ విడ్త్ అనేది 0 to 599 అంటే 0 to 590 లోపు ఉంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై అవుతుంది గైస్. అలా కాకుండా దీనికన్నా ఎక్కువ ఉంటే మనకి
పైన ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లోడ్ అవుతుంది గైస్. ఇప్పుడు మనం చూస్తున్నాం గైస్. ఇప్పుడు చూసారా మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మారిపోయింది గైస్. అలా డివైస్ విడ్త్ని బట్టి మనం వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా మారిపోతే దాన్నే మనం రెస్పాన్సివ్నెస్ అంటారు గైస్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు ఇది నాకు ల్యాప్టాప్ మోడ్లో బాగానే ఉంది. నాకు ఇప్పుడు మొబైల్ ఫోన్లో కావాలి. మనకు మొబైల్ ఫోన్లో కావాలి గైస్. ఇప్పుడు ఒకసారి నేను మన బార్డర్లో తీసేద్దాం గైస్. మనం బార్డర్లో అప్లై చేసాం కదా, ఒకసారి ఈ కామెంట్లో పెట్టేస్తున్నా, చూస్తే బాగుంటుంది మనకి గైస్. చూసారా గైస్, బాగానే ఉందా గైస్? బాగానే ఉంది, కానీ నాకు H1 ఎలిమెంట్ అనేది కొంచెం సరిగ్గా లేదు గైస్. సో నేనేం చేస్తానంటే గైస్, మనం ఎప్పుడైనా మనకి కావాల్సిన డివైస్లో మనకి ఎలాగైతే కావాలో అదంతా మనం ఈ మీడియా కర్రీస్ లోపల రాసుకోవాలి గైస్. ఇప్పుడు నాకు ఈ H1 ఎలిమెంట్ అనేది గైస్, ఈ H1 ఎలిమెంట్ అనేది నాకు ఇక్కడ ఓకే, H1 ఎలిమెంట్ నాకు ఇక్కడ బాగానే ఉంది, కానీ నాకు H1 ఎలిమెంట్ అనేది నాకు మొబైల్ డివైస్లో నాకు సరిగ్గా లేదు గైస్. సో నేను H1 ఎలిమెంట్ స్టైల్స్ ఎక్కడ రాయాలి? నాకు ఎక్కడైతే సరిగ్గా లేదో అక్కడ రాయాలి గైస్. ఇప్పుడు నాకు H1 ఎలిమెంట్ అనేది గైస్, ఇప్పుడు నాకు H1 ఎలిమెంట్ అనేది నాకు లోపల ఉన్న కంటెంట్ అనేది మధ్యలోకి రావాలి గైస్. నేను దానికోసం టెక్స్ట్ అలైన్ సెంటర్ యూజ్ చేస్తున్నాను గైస్. అప్పుడు ఏమవుద్దంటే H1లో ఉన్న ఎలిమెంట్ అనేది సెంటర్లోకి వచ్చింది గైస్. చూసారా గైస్? వెల్కమ్, హౌ ఆర్ యూ గైస్? ఓకే, బాగానే ఉంది, కానీ నాకు కలర్ కూడా కొంచెం గైస్, కలర్ చిన్న వైట్ కలర్ వస్తుంది గైస్. చూడండి, వెల్కమ్, హౌ ఆర్ యూ గైస్. ఇన్పుట్ బాక్స్, పాస్వర్డ్, లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ గైస్. బాగానే ఉంది, కానీ మనం ఎప్పుడు కూడా మనం నేర్చుకున్న టాపిక్స్ అలా వదిలేస్తే మనకు రావు గైస్. మనం ఏదైతే టాపిక్స్ నేర్చుకున్నామో దాన్ని అప్లై చేద్దాం గైస్. ఇప్పుడు మనం దీనికి యానిమేషన్ అప్లై చేద్దాం గైస్. ఓకేనా, నేను యానిమేషన్ దేనికి అప్లై చేయాలి? ఫామ్ ఎలిమెంట్కి యానిమేషన్ అప్లై చేయాలి గైస్. ఇందాక నేను చెప్పాను, యానిమేషన్ మనకి ఏమేమి కావాలి? యానిమేషన్ నేమ్ కావాలి, యానిమేషన్ డ్యూరేషన్ కావాలి, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ కావాలి గైస్. ఇందాక నేను 3 ప్రాపర్టీస్ రాశా. అలా కాకుండా మొత్తం కలిపి ఒకే లైన్లో రాసేవచ్చు గైస్. యానిమేషన్ అనే ప్రాపర్టీ తీసుకొని ఫస్ట్ ఏం ఇవ్వాలంటే యానిమేషన్ నేమ్ ఇవ్వాలి. ఏంటి యానిమేషన్ నేమ్? మూవ్. తర్వాత యానిమేషన్ డ్యూరేషన్, సో 2 seconds. తర్వాత ఏం ఇవ్వాలి గైస్? యానిమేషన్ ఎన్నిసార్లు జరగాలో ఇవ్వాలి గైస్. సో ఒక్కసారి జరగాలని అనుకున్నాను నేను గైస్. ఇలా ఇస్తే మనకు అప్లై అవుతుందా? ఇలా ఇస్తే మనకి యానిమేషన్ జరగదు. మనం అప్పుడు ఏం చేయాలి? మనకి యానిమేషన్ ఏం జరగాలో చెప్పాలంటే మనం ఏం యూజ్ చేయాలి? కీవర్డ్ కీ ఫ్రేమ్స్ అని యూజ్ చేసినప్పుడు మనకి యానిమేషన్లో ఏం జరగాలో చెప్తున్నట్టు. ఓకే గైస్, కీ ఫ్రేమ్స్ మూవ్. ఇప్పుడు నేను రాస్తున్నాను గైస్. ఫ్రమ్ అంటే ఇక్కడ నుండి, అంటే ఇక్కడ నేనేంటి గైస్, నేను ఇందాక చెప్పాను మనకి ఎలిమెంట్ అనేది గైస్ ఇక్కడ నాకు మొబైల్ వ్యూ కాబట్టి నేనేం చేస్తానంటే పై నుంచి నాకు కిందకి రావాలనుకుంటున్నాను గైస్. ఫామ్ అనేది గైస్ నీకు కింద ఆల్రెడీ చెప్పాను, ఎలిమెంట్ అనేది వర్టికల్గా మూవ్ అవ్వాలంటే వాల్యూ ఏంటి గైస్? ట్రాన్స్ఫార్మ్ గైస్. ఏం వాడాలి నేను ఇక్కడ? ట్రాన్స్లేట్ ఎక్స్ వాడాలా, ట్రాన్స్లేట్ వై వాడాలా గైస్? నేను ఆల్రెడీ చెప్పాను, ట్రాన్స్లేట్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్, ట్రాన్స్లేట్ వై అంటే వై యాక్సిస్. ఇప్పుడు నాకు వర్టికల్గా మూవ్ అవ్వాలి కాబట్టి నేను ట్రాన్స్లేట్ వై వాడాలి. ఓకే గైస్, ట్రాన్స్లేట్ వై అనేది నాకు గైస్, మనం ఎప్పుడైతే ట్రాన్స్లేట్ ఎక్స్లో కానీ వైలో కానీ మైనస్లో పెడతామో అది ఆపోజిట్ వెళుద్ది గైస్. నేను వై పెడితే నాకు కిందకు వచ్చింది, అంటే నాకు పై నుంచి కిందకు రావాలి, అంటే నాకు పైకి వెళ్ళాలి. ఫస్ట్ పైకి వచ్చేసి నేను 500 పెడతాను గైస్, 500 పిక్సెల్స్. ఓకే గైస్, 2 వచ్చే 2కి తర్వాత ఏంటి? ట్రాన్స్ఫార్మ్, మళ్ళీ ట్రాన్స్లేట్ వై ఎంత గైస్? 0 పిక్సెల్స్ గైస్. అర్థమైందా? ఇది అంటే 500 పిక్సెల్ పై నుంచి నాకు 0 పొజిషన్కి వస్తుంది గైస్. మీకు చూస్తే అర్థం అవుతుంది గైస్. చూడండి, నేను ఎప్పుడైతే పేజీని రీఫ్రెష్ చేస్తానో గైస్, చూడండి నాకు ఒక బ్యానర్ లాగా వస్తుంది గైస్. చూడండి ఎంత బాగుందో గైస్. చూసారా? ఎప్పుడైతే యూజర్ ఫోన్లో మన వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తాడో అప్పుడు యూజర్కి గైస్ చూడండి ఎంత నీట్గా ఉందో. వెల్కమ్, హౌ ఆర్ యూ అంటే మనం వెల్కమ్ చెప్తున్నాం, ఎలా ఉన్నాం అని అడుగుతున్నాం. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ అయ్యి ఎంటర్ చేసి మనం లాగిన్ అవుతాడు. ఓకే గైస్, మనకి మొబైల్ డివైస్లో ఇలా ఉంది గైస్. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ స్టైల్ అనేది మనకి ఇక్కడ కూడా అప్లై అయిపోద్ది గైస్. నేను రీఫ్రెష్ చేస్తాను చూడండి
గైస్ చూసారా, ఎక్కడ కూడా మనకి పైనుంచే వస్తుంది. గైస్ మనకు అలా పైనుంచి రాకుండా ఉండాలి అంటే గైస్ మనం ఈ స్టైల్ అనేది ఎక్కడ అప్లై చేయాలి గైస్? 1 సెకండ్. ఈ స్టైల్ అనేది మనం కింద అప్లై చేయాలి గైస్. ఎందుకంటే మనకి మొబైల్ విడ్త్లో ఒకలాగా రావాలి, మనకి మొబైల్ డివైస్లో ఒకలాగా రావాలి, ల్యాప్టాప్ డివైస్లో ఒకలాగా రావాలి. నాకు మొబైల్ డివైస్లో నాకు ఎక్స్ యాక్సిస్ పెడతాను గైస్, ఎందుకంటే నాకు హారిజాంటల్గా రావాలి. ఓకే గైస్, హారిజాంటల్గా రావాలి. ఇప్పుడు నేను కొడుతుంది గైస్ చూసారా, నాకు ల్యాప్టాప్ డివైస్లో ఫామ్ ఎలిమెంట్ అనేది నాకు హారిజాంటల్గా వస్తుంది గైస్. చూడండి, నాకు లెఫ్ట్ నాకు పొజిషన్కి వస్తుంది గైస్. చూసారా ఎంత బాగుందో. సేమ్ నేను ఇప్పుడు మొబైల్ డివైస్లో రాయాలంటే ఏం రాయాలి గైస్? ఫస్ట్ ఫామ్ ఎలిమెంట్కి మనం గైస్ ఏమీ అవసరం లేదు, జస్ట్ మీరు ఇది రాయండి చాలు. జస్ట్ ఈ కీ ఫ్రేమ్స్ రాయండి చాలు. ఎందుకంటే మనం యానిమేషన్ అనేది ఇక్కడ అప్లై చేసాం గైస్. యానిమేషన్ అనేది ఫామ్ ఎలిమెంట్కి అప్లై చేసాం, అది ఏ డివైస్ అయినా అప్లై అవుద్ది. కానీ ఆ ఫామ్ ఎలిమెంట్ యొక్క స్టైల్స్ మారినాయి గైస్. ఫామ్ ఎలిమెంట్ యొక్క స్టైల్స్ ఏంటి? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పెడితే హారిజాంటల్గా వచ్చింది, వై యాక్సిస్ పెడితే వర్టికల్గా వచ్చింది గైస్. గైస్ చూడండి, ఇప్పుడు ల్యాప్టాప్లోనేమో మనకి హారిజాంటల్గా వస్తుంది. నేను ఎప్పుడైతే గైస్ ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా గైస్, చూసారా మనకు వర్టికల్గా వచ్చింది. అంటే బేస్డ్ ఆన్ ద డివైస్, బేస్ చేసుకుని మనం స్టైల్స్ రాయాలి గైస్. ఇప్పుడు చూడండి, మొబైల్లో అయితే చక్కగా పైనుంచి ఒక బ్యానర్ లాగా వస్తుంది. సో అది మనకి ల్యాప్టాప్లో అయితే సో మనకి పక్కన వస్తుంది. సో కానీ గైస్ అలా మనం యానిమేషన్స్, స్టైలింగ్, మీడియా కొర్రీస్ యూజ్ చేస్తాం గైస్. ఇప్పుడు మనం వెబ్సైట్ చూడండి, రెస్పాన్సివ్నెస్గా ఉంది. సో గైస్ చూసారా, మనకి ల్యాప్టాప్లో ఇలా ఉంది, మొబైల్ స్క్రీన్లో ఇలా ఉంది గైస్. చూడండి ఎంత మిడిల్లో ఉంది. ఓకేనా గైస్? మీరు అనుకోవచ్చు మనది మిడిల్లో ఉందా అన్న అని. గైస్ మనం చెక్ చేద్దాం అది మిడిల్లో ఉందని గైస్. ఇప్పుడు చూడండి, ఇది ట్యాబ్లో, ఇది మొబైల్లో గైస్. ట్యాబ్లో చూద్దాం మనం గైస్. ట్యాబ్లో చూడండి, అది మిడిల్లో ఉందా? ఏంటన్నా అది మిడిల్లో లేదన్నా అంటే గాయస్, మనం ఏం రాసుకున్నాం గైస్? మన బాడీలో మనం జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అని పెట్టాం. జస్టిఫై కంటెంట్ అంటే హారిజాంటల్గా మనం స్టార్ట్ అని పెట్టాం గైస్. ఓకే గైస్, మనం ఇప్పుడు ఏం చేయాలంటే బాడీలో మనం జస్టిఫై కంటెంట్ మిడిల్ అని పెట్టాలి. ఎక్కడ? మనం మొబైల్ డివైస్లో. ఓకే, మనం ఏం పెట్టాలి? జస్టిఫై కంటెంట్ సెంటర్ గైస్. అలాగే మీకు ఎలాంటి స్టైల్ అప్లై కావాలన్నా మీరు దాంట్లో ఎలా గైస్. ఇప్పుడు చూసారా మిడిల్లో వచ్చింది మనకి గైస్. మనం అలా గైస్ ఇప్పుడు చూడండి, చక్కగా మనకి మిడిల్లో వస్తుంది గైస్. చూసారా, మనం చూడండి గైస్, ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ ద డివైస్ విడ్త్ ప్రకారం అది ఆటోమేటిక్గా చూడండి గైస్, ఆటోమేటిక్గా మారిపోతుంది గైస్. చూసారా, ఇప్పుడు మనకి స్క్రీన్ పెరిగే కొద్దిగా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారిపోయింది గైస్. చూసారా ఎంత బాగుందో. చూసారు గైస్, మనకి బేస్డ్ ఆన్ ద డివైస్ ప్రకారం మనకు ఆటోమేటిక్గా మారిపోతుంది గైస్. దీన్నే రెస్పాన్సివ్నెస్ అంటారు. ఓకే గైస్, సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం ఈరోజు ఏం డిస్కస్ చేసాం గైస్? సో ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు వాడతాం? ఒక ఎలిమెంట్ యొక్క సైజు, పొజిషన్, స్ట్రక్చర్ చేంజ్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ వాడతాం. ట్రాన్స్లేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక ఎలిమెంట్కి మనం స్టైల్స్ అప్లై చేసినప్పుడు ఆ స్టైల్ అనేది ఎంత స్లోగా అప్లై అవ్వాలా, ఫాస్ట్గా అప్లై అవ్వాలా అని మనకి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనది స్టైల్ అనేది కొంచెం స్లోగా అప్లై అవ్వాలంటే మనం ట్రాన్స్లేషన్ యూజ్ చేస్తాం గైస్. యానిమేషన్ అని ఇప్పుడు యూజ్ చేస్తాం గైస్. యానిమేషన్ అనేది ఒక స్టైల్ నుంచి ఇంకో స్టైల్కి మారుతాకి యానిమేషన్ యూజ్ చేస్తాం గైస్. సో మీడియా కొర్రీస్ ఎందుకు యూజ్ చేస్తాం గైస్? మీడియా కొర్రీస్ యూజ్ చేస్తే మన వెబ్ పేజ్ అనేది ఒక్క డివైజ్లో కాకుండా అన్ని డివైజుల్లో మన వెబ్సైట్ అనేది అట్రాక్టివ్గా యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం బాగుంటుంది గైస్. అప్పుడు యూజర్ అనేవాడు మన వెబ్సైట్ అనేది ఎక్కువ సేపు యూస్ చేస్తారు గైస్. ఓకేనా? అలా కాకుండా మనకి ల్యాప్టాప్లో మంచిగా ఉండి సో మొబైల్ ఫోన్లో బాగోకపోతే మొబైల్స్ వాడే వాళ్ళు ఎవ్వరూ మన వెబ్సైట్ యూజ్ చేయరు గైస్. మన వెబ్సైట్ అనేది యూజర్ అనేవాడు ఏ స్క్రీన్ ఉపయోగించి యూజ్ చేస్తున్నా మన వెబ్సైట్ అనేది యూజర్ వాడేలా మనం రాయాలి కోడ్ గైస్. ఓకేనా? సో మనకి ఈరోజు అయితే మనం ఈ 4 టాపిక్స్ చూసాం గైస్. సో అది గైస్. సో దట్స్ ఇట్ ఫర్ డే 8 గైస్. రేపు ఎవ్వరూ మిస్ అవ్వద్దు గైస్. రేపు క్లాస్ ఏం చేద్దామంటే మనకి HTML అయిపోయింది, CSS కూడా మనకు బేసిక్ కాన్సెప్ట్ చూసాం, అడ్వాన్స్ కాన్సెప్ట్ కూడా చూసాం. సో రేపొద్దున మనం జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం గైస్. ఓకేనా? జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం, డేటా టైప్స్, ఫంక్షన్స్, ఈవెంట్స్, డామ్ మ్యానిపులేషన్, అసలు డామ్ అంటే ఏంటి గైస్, మొత్తం రేపొద్దున మన క్లాస్లో. రేపు ఎవ్వరు మిస్ అవ్వద్దు గైస్. రేపొద్దున జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం గైస్.
ఓకేనా గైస్, ఈ వీడియోస్ మీరు విన్నా కూడా మీకు ఏమి రాదు గైస్. నేను మీకోసమే చాలా కష్టపడి అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను గైస్. మీరు నా కష్టాన్ని గుర్తుపెట్టుకుని మీరు కూడా కష్టపడండి గైస్. గైస్ ఇప్పుడే కష్టపడాలి మనం. ఇప్పుడు కష్టపడకపోతే తర్వాత ఇంకా కష్టపడాలి గైస్. అందుకే మనం ఇప్పుడే కష్టపడదాం. సో మీరు ఈ టాపిక్స్ విన్న తర్వాత ఐ హోప్ మీరు అందరూ ప్రాక్టీస్ చేసి ఎక్కువ సార్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో సో ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. సో నేను ప్రాక్టీస్ చేశాను అన్నా అని. సో ఐ హోప్ నేను అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను గైస్. సో మీరు విన్ని వదిలేయకుండా నాకు కామెంట్ చేయండి గైస్. అసలు ఏంటి, లేకపోతే మీరు ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఏమైనా అర్థం కాకపోతే అది కూడా కామెంట్ చేయండి గైస్. అన్న దీని మీద నాకు ఫుల్ లెంత్ వీడియో తీయన్న. సో అప్పుడు నేను వీడియో తీస్తాను గైస్. సో అది గైస్ నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక కామెంట్ మాత్రమే. ఎందుకంటే సో ఆ కామెంట్ చెప్తుంది గైస్ నేను ఎలా చెప్తున్నాను మీకు అని. ఓకే గైస్, ఐ హోప్ మీరు మాత్రమే చూడకోకుండా మన వీడియోస్ అనేది అందరికీ షేర్ చేయండి గైస్. అప్పుడే మన కంటెంట్ అనేది అందరికీ షేర్ అవుతుంది. అప్పుడే ఓకే అసలు కోడింగ్ అనేది ఎంత ఈజీయా, అసలు నేను ఇంతవరకు ఇలా చెప్పేవా అంటే లైక్ వాళ్ళకు కూడా అర్థమవుద్ది గైస్. ఏంటి ఓకే ఇంత సింపుల్ అయితే నేను స్టార్ట్ చేస్తా అని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు గైస్. మన గోల్ ఏంటి గైస్, అందరూ నేర్చుకోవాలి గైస్. అందరూ నేర్చుకోవాలి, ఎవ్వరూ కూడా మాకు రాదు అనుకోకూడదు గైస్. మీకు సరైన అవగాహన లేక ఆగిపోతున్నారు గైస్. నిజంగా చెప్పాలంటే చాలా వీజీ గైస్. ఓకేనా, సో ఐ హోప్ నన్ను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఎవరికైతే నా కంటెంట్ నచ్చుతుందో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.